నీకు మా అత్తగారంటే జోక్ అయిపోయిందిలే. చచ్చా అదేం లేదక్క. పాపం అత్తయ్య చాలా అమాయకురాలు. అలాంటి అత్తయ్య నా రేఖ. మంచిగున్నారా అమ్మా? ఏందమ్మా, ఏమైంది? నన్ను చూడగానే అట్లా చేతులు కొట్టుకుంటున్నారు. చెప్తాను కానీ నువ్వు ముందు లోపలికి రా. గ్యాల్టి సంధి మీ ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు వస్తా గాని సంగతి ఏందో చెప్పరాదు? నాగమణి, మేము నీకు పని చెప్తాం, చేస్తావా? ఏందమ్మా గట్లా మాట్లాడతావు? పని చేయనికనే కదా వచ్చింది. ఆ పనులు కాదు నాగమణి, ఆ పనులు చేస్తూనే మేం చెప్పిన పనులు కూడా చెయ్యాలంటున్నాను. చెప్పండి, చిటికలా చేసేస్తా. నువ్వు ఆ రేఖతో చాలా బాగా మాట్లాడాలి. మాట్లాడతా, గిందులేముంది? అందులోనే ఉంది మతలబంతా. నువ్వు రేఖతోనే ఉంటూ అది మా మీద ఏమైనా ప్లాన్ చేసిందనుకో, గది మీకు చెప్పాలి. గంతే కదా? గంతే గంతే. మా భాషే గిట్లుంటది, దానికి మీరు ఎటకారం చేస్తున్నారే. అదేం లేదు గాని నువ్వు ఈ రోజు నుంచి ఆ పనిలోనే ఉండాలి, అర్థమైందా? పూరా సమజైంది. కానీ ఈ సంగతి పొరపాటున ఎవ్వరితోనూ చెప్పొద్దు. పానం పోయినా చెప్పా. ఇక నాకు వదిలేయండి. కాఫీలు గిట్లా తాగిండ్రా? తీసుకురావాలనా? నీ చేతులతో తీసుకురా, ఈ శుభ సందర్భంలో మళ్ళీ తాగుతాం. గట్లనే అమ్మా. నిజంగా ఆ భగవంతుడే నాగమణిని పంపించాడు లేక.